హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజైతే మార్నింగే ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఈరోజు మన జశ్వి పాప ఎల్కేజీ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళబోతుంది. అందుకే ముందుగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. తనైతే ఇంకా నిద్ర లేవలేదు, మార్నింగే చేసేసాను. మార్నింగే పూజ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లంతా. పూజ అయిన తర్వాత మా వారిని అయితే నిద్ర లేపి హాట్ వాటర్ అయితే వేడి చేసి ఇచ్చానండి. ఇంకా నేను కూడా కొన్ని తాగేశాను. ఈరోజు ఎందుకో నాకైతే సాడ్గా ఉంది. జశ్వి బాగా అలవాటు అయిపోయింది 2 months. ఇంకా దానికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా సాడ్గా ఉంది. మనసేం బాగాలేదండి. స్కూల్లో ఏడుస్తుందో ఎలా ఉంటుందో అని చెప్పి హాట్ వాటర్ తాగిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాము మా వారు నేను. ఇంకా జశ్వి వాటర్ బాటిల్ కడగడానికి హాట్ వాటర్ అయితే పెట్టానండి. ఇంక ఈలోపు అయితే మా జశ్వి లేచింది. జశ్వి పాప నవ్వుతూ నిద్రలేస్తుంది. ఇంక మా వారైతే టీ తాగేసి చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నారండి. ఈరోజు మా వదిన వాళ్ళు వస్తున్నారు. అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ అయ్యింది, ఇక్కడికి తీసుకొస్తున్నాము. నిన్న అయ్యిందండి. ఇంక మా వారైతే చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నారు. అత్తయ్య గారికి పెరుగన్నమే పెడతాను. మాకైతే చికెన్ తీసుకురావడానికి ఇంక మా వారైతే వెళ్తున్నారు. జశ్వి అప్పుడే నిద్ర లేచింది కదండి. ఇంకా జశ్వి చూడకుండా వెళ్తున్నారు. రెడీ చేయాలి కదా తన్ని స్కూల్కి, మళ్ళీ ఏడుస్తుంది చూస్తే. మార్నింగే అస్సలు ఎండ లేకుండా మంచిగా చల్లగా ఉందండి వాతావరణం అంతా. ఇంకా జశ్వి పాపకి నీళ్లు పెట్టేసి ఒకసారి స్లేట్ తీసి చాక్ పీస్తో ఏబి ఆ అని చెప్పి రాసేసి తన చేత దిద్దించేసి బ్యాగ్లో పెట్టేశానండి. వేరే సైడ్ ఏమో 1 2 3 కూడా రాసి అవి కూడా దిద్దించాను. ఇంకా తనకి స్నాక్స్ విషయానికి వస్తే ఒక 2 బాదము, ఒక వాల్నట్టు, గోవా అయితే పెట్టానండి. యాపిల్ కావాలా గోవా కావాలా అంటే గోవా కావాలని చెప్పింది. ఇంకా అదే కట్ చేసేసి బాక్స్లో పెట్టేశాను. ఇంకా మా జశ్విని రెడీ చేసేసాను. తలస్నానం చేపించానండి. వీడియో తీస్తుంటే చీక్స్ మీద చేయి వేసుకుని అలా చూస్తుంది. రైమ్స్ అయితే పెట్టాను. ఇంకా మా వారైతే టిఫిన్లోకి పప్పాయ తింటానన్నారండి. అది కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసి ఉంచేసాను. తర్వాత మా వారికి బాదం కూడా నానేస్తానండి. అవి కూడా పీల్ తీసేసి బెల్లం వేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను. మా వారైతే ఇదే బ్రేక్ఫాస్ట్గా తింటారండి. ఒక్క సండే మాత్రం పెసరట్టు వేస్తాను, అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంకిక్కడ మా మేడం అయితే రెడీ అయిపోయింది. బ్యాగ్ తగిలిచ్చాను. బాయ్ బాయ్ చెప్పేస్తుంది. దేవుడికి దండం పెట్టుకో అంటే దేవుడికి దండం పెడుతుంది. వీడియో తీస్తున్నానని చెప్పి దండం పెడుతూ వెనక్కి చూసి నవ్వుతుంది అన్నమాట. అస్సలు డే 1 నుంచి జశ్వి అయితే అస్సలు ఏడవదండి. మంచిగా చక్కగా వెళ్ళిపోతుంది స్కూల్కి అయితే. ఇంకా నాకైతే వాళ్ళ డాడీ ఎత్తేసుకున్నారు కదా, ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తూ మెట్లయితే దిగిపోతున్నారు. ఇంక వెళ్ళిపోతుంది. ఇల్లంతా ఏదో లేనట్టుంటుందండి నాకు. ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత కూడా నా వంక పైకి చూసి నాకు బాయ్ బాయ్ చెప్పి వెళ్తుంది. ఫస్ట్ డే అని చెప్పి మంచిగా ఫ్రాక్ వేసి రెడీ చేసి పంపించానండి. మంచిగా రెడీ అయ్యింది. ఇంకా జశ్వి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది బాయ్ చెప్పేసి. ఇంక మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతానన్నారు. ఇంకా అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత పాలైతే కాచేసి నేను టిఫిన్ దోశలు అయితే వేసేసుకున్నానండి. నేను టిఫిన్ కూడా తినేసి ఇంకా గిన్నెలు చూసారా మార్నింగ్ నుంచి ఏమీ తోమలేదు. ఇంకా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మా వదిన వస్తున్నారంట. మా వారైతే తీసుకురావడానికి వెళ్ళారు. నిన్నైతే అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ అయ్యింది. మాది 2nd floor కదండి, ఇంకా పైకి అయితే ఎక్కలేనన్నారు. ఇంకా మా వదిన వాళ్ళ ఇంట్లో ఉంచాము నిన్న. ఇంక ఈరోజు అయితే ఒకసారి డాక్టర్ గారికి చూపించేసి ఇంకా మా వారైతే మా ఇంటికి తీసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేలోపు అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినాయి. ఇంకొక పొయ్యి మీద వాటర్ అయితే పెట్టాను, ఒక పొయ్యి మీద రైస్ అయితే పెట్టాను. కాచి చల్లార్చిన వాటర్. ఇంకా మా వారైతే చికెన్ తీసుకొని వచ్చారండి. చికెన్ ఫ్రై చేయమన్నారు. చికెన్ ఫ్రై రసం పెట్టేస్తున్నానండి. అత్తయ్య గారికి అయితే పెరుగన్నమే పెట్టమన్నారు. ఇంకా అదే పెట్టాను. ఇంకా రైస్ కుక్ అవ్వలేదండి. వాటర్ అయితే మరిగిపోయినాయి. ఫ్యాన్ గాల్లో అయితే పెట్టాను. ఇంకా ఈ పొయ్యి మీద అయితే రసం అయితే పెట్టేశానండి. ఇంక ఈలోపే మా వారు అత్తయ్య గారిని తీసుకుని వచ్చేసారు. ఇంకా కాలింగ్ బెల్ అయితే మోగింది. ఇంకా తలుపు అయితే తీశాను. ఇంకా వాళ్ళు రాగానే టీ అడిగారండి. ఇంకా మా వారు కూడా టీ అడిగారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను తాగేసి అన్నారు. ఇంకా టీ పెట్టేసి చారు గిన్నె దింపి టీ పెట్టేసి ఇచ్చాను. టీ అయితే తాగేసి మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి.
ఇంకా మా వదిన అత్తయ్య గారు అయితే లోపలికి వచ్చున్నారు. నేను ఇంకా వంట చేయాలి కదా, వంటగదిలోకి అయితే వచ్చాను. చికెన్ ఫ్రై మంచిగా టేస్టీగా ఉండేలాగా మీకు రెసిపీ చెప్తానండి. మంచిగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా చికెన్ మీద మూత పెట్టుకొని వాటర్ రిలీజ్ అయినంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ రిలీజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని, కొన్ని వాటర్ ఉన్నాయనగా కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటే ముక్కకి మంచిగా పడుతుందండి. చికెన్ మసాలా వేసేసి మంచిగా గరిటతో కలుపుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వండి. మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత అందులోనే తగినంత కారం, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయినంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేసేయండి. చాలా సూపర్గా ఉంటుంది. వంట అయితే అయిపోయిందండి. ఈరోజు మా లంచ్లోకి నేను ఏమేమి చేశానో చూపిస్తాను. వైట్ రైస్ వండాను, చికెన్ ఫ్రై చేశాను, రసం పెట్టానండి, అంతే. ఇంకొకసారి గిన్నెలు అయితే తోమబుద్ధి వేయలేదు. మార్నింగ్ ఆల్రెడీ తోమాను కదా, ఇంకా కొన్నే ఉన్నాయి, ఈవినింగ్ తోముకుందామని చెప్పేసి వదిలేసానండి. కొన్నే ఉన్నాయి కదా టీ గిన్నెలే అవి. ఇంకా మా వారైతే కిందకి రమ్మన్నారు. మా వదిన్ని నన్ను బుక్స్ ఇచ్చారంట జశ్వీకి. ఇంకా జశ్విన్ అయితే మా వదిన ఎత్తుకొని పైకి తీసుకెళ్ళింది. ఇంకా బుక్స్ పట్టుకొని నేను మా వదిన వెనకాల ఇంక పైకి వెళ్ళాను. వాళ్ళ నానమ్మని చూసి రియాక్షను చూద్దామని చెప్పి ఇంకా వీడియో అయితే తీసానండి. కళ్ళజోడు అయితే వేస్తారు కదండి, అది అడిగేస్తుందేమో అని చెప్పి ఇంట్లో స్పేర్ కళ్ళజోడు అయితే మా వారు తీసుకొచ్చి పెట్టారు. కానీ ఏమీ అడగలేదు, రియాక్షన్ కూడా ఏం లేదండి, ఎప్పుడో చూసినట్టే ఉంది. కళ్ళజోడు పెట్టుకున్నారు ఏంటి అని కొత్తగా చూస్తుందని చెప్పి వీడియో అయితే తీసాం, కానీ మామూలుగానే ఆడుకుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత మా ఆడపడుచు అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అందరం కలిపి లంచ్ చేసేసాము. జశ్వి మా అత్తయ్య గారు అయితే పడుకున్నారు. ఇంకా నేనైతే ఈవినింగ్ దానిమ్మ జ్యూస్ తీద్దామని చెప్పి మంచిగా గింజలు అయితే సపరేట్ చేసుకున్నానండి కూర్చొని. నాకు ఫ్రూట్లో దానిమ్మ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఇలా సపరేట్ చేసుకొని తినడానికి మెయిన్ బద్ధకము. ఇంకా దానిమ్మ వలిచి పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా, అత్తయ్య గారికి కూలింగ్ ఇవ్వకూడదు కదా, అందుకని పక్కన పెట్టేలోపు మంచిగా గాలి వేసేస్తుంది. ఇంకా మా వారైతే ఫోన్ చేశారు, గాలి వేస్తుంది బట్టలు ఏమైనా ఉంటే తీసుకొని. ఇంకా గబగబా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చేసారండి. ఫుల్గా రెయిన్ అయితే కొట్టేసింది, కరెంట్ కూడా పోయింది. ఇంకా లోపలికి తీసుకొచ్చేసి బట్టలు ఇంకా మడత పెట్టేసుకున్నాను. అలా పక్కన పెడితే బద్ధకంగా ఉంటుంది, మళ్ళీ మడత పెట్టాలనిపించదు. ఇంకా తీసుకురాగానే మడత పెట్టేశాను. బయట అయితే ఫుల్గా రెయిన్ వచ్చేస్తుందండి. జశ్వి అప్పటి వరకు ఆడుకుంది మంచిగా, అప్పుడే పడుకుండిపోయింది. రెయిన్ తగ్గేంత వరకు జశ్వి అయితే లేవలేదు. అంటే మార్నింగ్ 6కి లేపేశాను కదా, ఇంకా అందుకని ఆఫ్టర్నూన్ అయితే పడుకునిపోయిందండి మంచిగా. బట్టలు అయితే మడత పెట్టేసి అత్తయ్య గారికి మా జశ్వికి అయితే దానిమ్మ జ్యూస్ అయితే చేశానండి. ఇంకా అదే వాళ్ళకైతే ఇచ్చాను. మా అత్తయ్య గారు తాగారు కానీ మా జశ్వి తాగలేదు, వద్దనేసింది. ఇంకా తనకి ఐస్ క్రీమ్లో వేద్దామని చెప్పి నా దగ్గర ఈ మౌలు ఉంటే ఈ మౌల్లో వేసానండి. 2 ఐస్ క్రీమ్స్ అయితే అయినాయి. ఇంకా అందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ మరుసటి రోజు తిన్నది జశ్వి. ఆ రోజైతే ఇంకేమీ పెట్టలేదు, బిస్కెట్స్ ఇచ్చాను, తనైతే తినేసింది. ఇంకా తర్వాత వంటగదిలోకి వచ్చి గోధుమ రవ్వ జావ అయితే కాస్తున్నానండి అత్తయ్య గారికి డిన్నర్కి. రైస్ అయితే తినకూడదంట. ఆఫ్టర్నూన్ అయితే మెత్తగా పెరుగన్నం పెట్టానండి, అంతే. ఇంకా గిన్నెలు ఆఫ్టర్నూన్ బద్దకించాను కదా, ఈవినింగ్కి ఎన్ని అయిపోయినాయో చూసారా. ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. తర్వాత అయితే టీ పెట్టేశానండి, టీ తాగేసాము. ఇంకా పచ్చడి, కొత్తిమీర టమాటో పచ్చడి అయితే చేశానండి.
అమ్మ అయితే చెప్పింది పప్పులు అవి ఏమి వేయకుండా చేయాలని. అమ్మ చెప్పినట్టే చేశాను. ఇంకా తర్వాత అయితే మా వారైతే ఇంటికి వచ్చేసారు. ఇంకా మా జశ్వి రాగానే వాటర్ ఇస్తుంది వాళ్ళ డాడీకి. ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తెలియదండి. ఆఫ్టర్నూను లంచ్ అయితే తెలియదు, పడుకుని పోయింది. ఇంకా తనకైతే ఫ్రైడ్ రైస్ చేశాను, ఈవినింగ్ బిస్కెట్స్ తింది. ఇంకా నైట్కి అత్తయ్య గారికి అయితే గోధుమ రవ్వ జావా ఇచ్చానండి. ఇంకా మేమైతే దోశలు వేసేసుకున్నాము. ఇంకా పచ్చడి అయితే ఇంకా ఏమీ చల్లారలేదు. ఇంకా మార్నింగ్ అయితే మిక్సీ ఆడదామని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా దోశలు వేసుకొని తినేసి మంచిగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా నేనైతే స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసుకొని జశ్విని అయితే పడుకోబెట్టేశారండి. ఇంకా తర్వాత అయితే జశ్వికి బుక్స్ ఇచ్చారన్నాను కదా, ఇంక జశ్వి పడుకుందని చెప్పి ఇవన్నీ అయితే అట్టలు వేసేసుకున్నాను. ఇదేండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.